విన్నావుగా శ్రీ, నీ మరదలు ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? వీణా, అతను చెప్పిందంతా నిజమేనా? బావగారు, అది అడుగుతుంది నిన్నే వీణా, నువ్వే ఇదంతా చేసావా? అసలు మిమ్మల్ని మనుషులనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు నా మొహం మండ. తప్పు చేసిన వాడే చేయించింది వీణ అని చెప్తుంటే నిజమేనా అని తన్ను అడుగుతారేంటి? ఆఫీసులో పవర్స్ కోసం ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తావా? నిన్ను ఎంతలా నమ్మాం వీణా, ఆఖరికి నీ విషయం అమ్మతో కూడా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడేం చేద్దాం పార్వతి? ఏం చేయడం ఏంటన్నయ్య? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తే అందరు కాపురాలు అల్లకల్లోలమే. సార్, మీరు చెప్పానంటే చెప్పాను కదా సార్, ఇంకా నన్ను వదిలేయండి సార్. వాళ్ళు చెప్పమన్నారా? అవును సార్. టెండర్ విషయంలో నేను నా స్వార్థం కోసం ఇదంతా చేస్తే నా వైఫే ఇదంతా చేయమన్నట్టు మీ అందరితో చెప్పాలని నన్ను కొట్టాడు సార్ రిషి సారు. ఈ మేడం కూడా నేను చెప్పింది చెయ్యాలి, లేదంటే పోలీసులకు పట్టిస్తానని నన్ను కొట్టి బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చారు సార్. రే, ఇక్కడికి వచ్చి ప్లేట్ ఫిరా ఇస్తున్నావా? సార్ 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 సార్, మీరే నన్ను కాపాడాలి సార్, మీరే కాపాడాలి, లేదంటే వీళ్ళని చంపేస్తారు సార్. మీరే కాపాడాలి సార్, మీరే కాపాడాలి. వదలరా శ్రీ, వాడు అబద్ధం చెప్తున్నాడు శ్రీ. ఇందాక మాకు వీణే చేయించిందని చెప్పాడు. హే, స్టాప్ ఇట్ వేదా. ఇంకోసారి మా కంపెనీ విషయాల్లో ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే వాళ్ళు కాదు, నేనే చంపేస్తాను. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది కాదు శ్రీ, వాడు మా ముందు ఒకలా చెప్పి ఇక్కడికి వచ్చాక ఇంకోలా చెప్తున్నాడు. ఎందుకు వేదా మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? మీకేం కావాలి? తోడికోడలు అయినా సొంత అక్కలా అండగా ఉంటావని అనుకున్నాను. ఇలా శత్రువులా చూస్తావని అనుకోలేదు. మీకేం కావాలి రిషి? నేను ఆఫీస్కి రాకూడదు అంతే కదా? సరే, మీరు చెప్పినట్టే నేను ఆఫీస్కి రాను. ఎవరి కోసమో నీ టాలెంట్ని వదులుకోవద్దు వీణా. మేమంతా నీకే సపోర్ట్గా ఉంటాం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆఫీస్లో నీ బాధ్యతలు నీకే ఉంటాయి. అవునమ్మ వీణ, జరిగిందేది మనసులో పెట్టుకోకు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. చెప్పండి. అవును వీణా, ఇంకా నిన్నెవరు ఆపరు. హ్యాపీగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఆగు రిషి, మీ ఇద్దరికి ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి వీణ విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టు తెలిసిందా, ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. అంతేకాదు, ఈసారి విషయం అక్క వరకు వెళ్తుంది. జాగ్రత్త. హలో మేడం. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వినయ్. ఎక్కడ నువ్వు నన్ను ఇరికిస్తావో అని భయపడి చచ్చాను.
లాస్ట్ మినిట్లో రివర్స్లో వాళ్ళనే ఇరికించేసావు చూడు. హ్యాట్స్ ఆఫ్. మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకు హెల్ప్ చేస్తానని మాటిచ్చాను మేడం. వాళ్ళు కొట్టినంత మాత్రాన మీకు ఇచ్చిన మాట తప్పుతానా మేడం? చెప్పండి. నీ విశ్వాసానికి ఇంకోసారి థ్యాంక్ యూ వినయ్. అయినా వాళ్ళకి ఎలా దొరికావు అసలు? అలర్ట్గా లేకపోవటం నా తప్పే మేడం. ఇంకోసారి అలా జరగదు మేడం. ఓకే, మాట్లాడుకున్న పేమెంట్ కంటే ఎక్కువ పేమెంట్ పంపిస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇంకెప్పుడైనా నీ అవసరం ఉండొచ్చు, అందుబాటులోనే ఉంటాను. నాకు తెలుసు వీణా, ఇదంతా నువ్వే చేసావని. తెలిస్తే మాత్రం ఏం చేయగలవు వేదా? నీ ముందే కదా వాడితో ఫోన్లో మాట్లాడాను. ఇది కూడా అందరినీ పిలిచి చెప్పేస్తావా ఏంటి? చెప్పవా? బా ప్లీజ్ వేదా, చెప్పొచ్చు కదా. చెప్తే నేను దొరికిపోతాను, ఇరుక్కుంటాను. దాంతో నన్ను ఆఫీస్కి రానివ్వకుండా చెయ్యొచ్చు. ఏమంటావు? ఓ, మళ్ళీ ఏదో ఒకటి చేసి రివర్స్ నిన్నే బుక్ చేసి బావగారితో అత్తయ్యతో నిన్నే తిట్టిస్తానని భయమా? నా గురించి అంతా తెలుసు కూడా ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పండి? బాధ్యత ఉండక్కర్లా? నీ మంచికే చెప్తున్నాను. నా మాట విని ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానే, లేదంటే నీకే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో చెప్పనా? మీరు నన్ను అడ్డుకునే లోపు నేనే మిమ్మల్ని బుల్డోజర్లా తొక్కుకుంటూ పోతాను. నీకు సామెతలు తెలుసో లేదో మరి, ఒక సామెత చెప్తాను, గుర్తుపెట్టుకో. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందంట. ఇందులో రాబందువి నువ్వు, ఆ గాలివాన నేను. నువ్విలాగే ఎగిరెగిరి పడుతూ ఎన్ని తప్పులు ఎన్ని మోసాలు చేస్తావో చెయ్యి. ఒకరోజు నా టైం వస్తుంది, ఆ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. చెప్పిన సామెతని నిజం చేస్తాను.